హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఎవరైతే ఏబీవైపీ బ్యాచ్లో అయిపోయి ట్రైనింగ్ అయిపోయి సో ఎప్పుడెప్పుడు మాకు ఆన్బోర్డింగ్ అవుతుందా అని అనుకునే వాళ్ళకైతే ఇది అంటే మేము అలా వెయిట్ చేసి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే అనమాట. సో అందుకని చెప్పి మొత్తం డీటెయిల్గా ఆన్బోర్డింగ్ ముందు మనకు అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. అసలు ఏబీవైపీ అంటే ఏంటి, అసలు ఎందుకు ట్రైనింగ్, అది ఇది అనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తాను. లాస్ట్ దాకా స్కిప్ చేసేయకుండా చూసేసేయండి. ఇక్కడైతే మార్నింగ్ 5:30కి లేచి 6కి అలా వచ్చామన్నమాట ట్రైన్ ఎక్కడానికి విజయవాడకి. ఏదో ట్రైన్ పేరు మర్చిపోయాను. సో ట్రైన్ ఎక్కామన్నమాట. నేను నాతో పాటు నా ఫ్రెండ్ ఒక 1 డే ముందే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ మాకు టైం ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చి 9 o'clock కల్లా రిపోర్టింగ్ అవ్వమన్నారు. బట్ తర్వాత ఒక 5:30కి అలా మాకు మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట. మీ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది 1:30కి పోస్ట్ పోన్ అయింది అని చెప్పి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. 6కి అలా స్టార్ట్ అయిపోయాం. లేదంటే మేము 12కి స్టార్ట్ అవ్వాల్సిందనమాట. సో ఇంకా ఈ ట్రైన్ నేను ఫస్ట్ టైం ఎక్కాను అనమాట. చాలా బాగుంది. మొత్తం సీటింగే అనమాట. నెల్లూరు టు విజయవాడ ట్రైన్ ఇది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వీళ్ళకి మంచిగా ఉంటుంది. సో చాలా సింపుల్గా అంటే ఫార్మల్స్ వేసుకోవాలన్నమాట అబ్బాయిలు. అమ్మాయిలు అయితే కుర్తీసు దుపట్టా మస్ట్, లేదంటే శారీ. అంత దూరం వెళ్తున్నాము, శారీ ఖచ్చితంగా నేను మెయింటైన్ చేయలేను కాబట్టి వేసుకెళ్ళలేదు. ఇక్కడ కావల్లో ఇంకొక ఫ్రెండ్ ఎక్కాడనమాట. సో కావల్లో ఇది చాలా ఫేమస్ టిఫిన్ అంట. నిజంగా చాలా టేస్టీగా ఉన్నిందండి. దోశ స్పాంజ్ లాగా మెత్తగా ఉన్నిందనమాట. దోశ వడ ఆ టైం కంటే 7 o'clock అంటే అబ్బాయి ఒక 6:45కి అలా ఉంటాడనమాట. సో ఆ టైంకి ఏం లేదు. నేను ఫర్ ద ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్ ఇద్దరు అలా ట్రైన్ దగ్గర విండో దగ్గర ఎంట్రన్స్ దగ్గర నిలబడుకుంటే వాళ్ళు ఏం కాదంటే నాకు చాలా భయం అనమాట. మీరు గమనించినట్లయితే నేను అసలు వదలలేదనమాట. అట్టే అతుక్కొని పట్టుకున్నాను. ఈవెన్ మా ఆయనకు కూడా చాలా ఇష్టం అలా నిలబడ్డము. బట్ నాకు చాలా భయం అనమాట. ఎక్కడ పడిపోతానా అన్న భయంతో. సో నా ఫ్రెండ్ ఫోటో తీస్తుందో వీడియో తీస్తుందో అర్థం కాక స్పెట్స్ తీసి పోజ్ ఇస్తున్నాను నేను. సో ఇంకా అసలు ఆ రోజు క్లైమేట్ ఎంత బాగుందంటే మేము విజయవాడకి వెళ్ళాక వర్షం పడింది బాగానే. అసలు చాలా క్లైమేట్ బాగుంది. ఆడ దారిలో వచ్చే ఇలా పొలాలు అవన్నీ ఎంత గ్రీనరీగా. ఆ టైంలో ట్రైన్ కూడా చాలా ఇదేదో స్లో మోషన్ వీడియో లాగా అనిపించవచ్చు మీకు. కాదు, ట్రైన్ చిన్నగా వెళ్తుందన్నమాట. సో ఎంత గ్రీనరీగా, అసలు ఎంత సన్న చినుకులు పడతా అసలు చాలా బాగుందన్నమాట. సో వెళ్ళేటప్పుడు జర్నీ ఎంత అందంగా ఉందో వచ్చేటప్పుడు జర్నీ అంత హారబుల్గా ఉన్నిందనమాట. అది కూడా మీకు లాస్ట్ దాకా చూపిస్తాను. సో అలా ఇంకా చాలాసేపటికి అంటే మధ్యలో స్లీప్ వేసామన్నమాట. స్లీప్ వేసి లేసే టయానికి పాపట్లో ఏదో వచ్చింది. సో క్లైమేట్ అయితే ఆ రోజు వండర్ఫుల్ ఉన్నింది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫుల్ వర్షము తడుచుకుంటా ఉన్నామన్నమాట. అయితే ఏబీవైపీ ప్రోగ్రామ్ గురించి స్టార్ట్ చేస్తాను. ఏబీవైపీ ప్రోగ్రామ్ అంటే యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి మనకి ఇలా ఏబీవైపీ ప్రోగ్రామ్ అని ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకి ఏఎం రోల్స్ అయితే ఇస్తున్నారనమాట. సో మనము ఫస్ట్ 4 months ట్రైనింగ్ ఉంటుంది. అది ఎయిదర్ ఎన్ఐటి రాజస్థాన్ ఎక్కడైతే నేను చదివానో ఆ యూనివర్సిటీ ఎన్ఐటి అనమాట. సో లేకపోతే మణిపాల్ బెంగళూరు అనమాట. సో 4 months ట్రైనింగ్ ఉంటుంది. 4 months తర్వాత 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 3 months తర్వాత 5 months ఓజీటీ ఉంటుందన్నమాట.
ఇది 1 ఇయర్ సర్టిఫికేషన్ కోర్స్ అనమాట. సో వాళ్ళకి 1 ఇయర్ అయిపోయాక మనకి పీజీలో బ్యాంకింగ్ స్పెషలైజేషన్తో వస్తుందన్నమాట ఇది. సో ఇది మీరు ఫ్యూచర్లో ఎక్కడికన్నా అబ్రాడ్లో వెళ్ళి బ్యాంకింగ్ చేయాలన్నా, ఏదన్నా బ్యాంకింగ్కి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సర్టిఫికేట్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అలా మేము వెళ్ళాము. 4 months తర్వాత ఒక 1.5 months దాకా మేము ఖాళీగానే ఇంట్లో ఉన్నామన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా ఆన్బోర్డింగ్ అని చెప్పి వెయిట్ చేసుకుంటా ఉంటే దెన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లొకేషన్స్ వచ్చాయి. సో అలా నాకు ఒక లొకేషన్ వచ్చింది. ఆ లొకేషన్కి ముందు అంటే మనకి ఫస్ట్ అయితే ఒక మెయిల్ వస్తుంది, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి. సో దాని తర్వాత మనం ఒక ఫ్యూ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మన సర్టిఫికేట్స్, పాన్, ఆధార్, ఇలా కొన్ని సర్టిఫికేట్స్ అయితే మనం పెట్టాలన్నమాట. సో అది పెట్టాక మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ హెచ్ఆర్ నుంచి మనకి ఇంకొక మెయిల్ వస్తుందన్నమాట. మనకి లొకేషన్ వస్తుందన్నమాట. సెకండ్ మెయిల్ లొకేషన్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మరీ అంత దూరం అయితే మాకెవ్వరికి ఇవ్వలేదు. సో ఒక 3 to 4 hours జర్నీ అలానే ఉంటుందన్నమాట. 3 కూడా కాదు, మన ఓన్ వెహికల్స్లో వెళ్తే ఒక 2 hours పడుతుంది అనమాట. సో అంతే, అమ్మాయిలందరికీ దగ్గరలోనే ఇచ్చారు. ఒక 2-3 పర్సన్స్కి మాత్రం కొంచెం దూరంగా ఇచ్చారనమాట. అది కూడా అమ్మాయిలకైతే కాదు. సో మీకు మొత్తం ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మొత్తము బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ గురించి, యాక్సిస్ బ్యాంక్లో మీకు ఏమేమి ఉంటాయి అనేది, సో ఎలా బిజినెస్ చేయాలి, ఎలా కస్టమర్తో డీల్ చేయాలి, సాఫ్ట్వేర్స్కి సంబంధించి ఎవ్రీథింగ్ మీకు అక్కడ ట్రైనింగ్లో నేర్పిస్తారనమాట. సో మీకు ఇంకా దాని తర్వాత అంటే టర్మ్స్ వైజ్గా ఉంటాయన్నమాట. టర్మ్ 1 and 2 అక్కడ జరిగిపోతుంది. టర్మ్ 3 నుంచి టర్మ్ 6 దాకా మనం ఆన్లైన్లో, ఎవ్రీ సండే మనకి క్లాసెస్ ఉంటాయన్నమాట. సో అలా మేమైతే ఇప్పుడు టర్మ్ 3లో ఉన్నాము. టర్మ్ 3 కూడా అయిపోయింది మాకు, అంటే ఎండ్ ఆఫ్ ద టైం అయిందనమాట. మేము ఆన్బోర్డింగ్ అయిపోయి మేము వెళ్ళేలోపు. సో లొకేషన్ది వచ్చాక మనకి మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందన్నమాట. సో ఏ డేట్ లోపల రిపోర్టింగ్ అవ్వాలి అంటే మనం దీనికి ముందే ఫస్ట్ ఎప్పుడైతే మనకి మెయిల్ వస్తుందో ఆ మెయిల్లో మనము లొకేషన్ వచ్చాక ఆ మెయిల్లో మనము మెన్షన్ చేయాలన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనమే మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకు వస్తుంది అనమాట కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చాక తర్వాత అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది మనకి, అది ఫైనల్ అనమాట. దాని తర్వాత ఇంకొక సూపర్వైజర్ వస్తారనమాట మన కిందకి, అంటే మనని డీల్ చేసేవాళ్ళు, లైక్ ఆపరేషనల్ హెడ్ అనే అంటారనమాట. సో వాళ్ళ నేము కాంటాక్ట్ అయితే రాదు, జస్ట్ వాళ్ళ నేమ్ అయితే వస్తుందన్నమాట. అది మీరు మళ్ళీ టెన్షన్ పడకండి, నాకు ఇంకా రాలేదు అని అనుకోబాకండి. ఎందుకంటే మేము కూడా అలానే టెన్షన్ పడ్డాం కాబట్టి ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్తున్నాను అనమాట. మాకైతే జస్ట్ ఒక 2 days బ్యాక్ వచ్చిందనమాట. లైక్ ఇప్పుడు 25th నేను పెట్టుకున్న జాయినింగ్ డేట్, 25th అంటే నాకు 23, 22 అలా వచ్చిందనమాట. దాని తర్వాత మాకు ఇండక్షన్ విజయవాడలో ఉంది, అది అటెండ్ అవ్వాలని చెప్పి అది కూడా ఒక 4-5 days బ్యాకే అనుకుంటాను వచ్చింది. సో అది మనకి మెయిన్ రిపోర్టింగ్ అనమాట. మేము ఫస్ట్ అనుకున్నాం ఇక్కడ ఏముంటుంది అంటే మనం అక్కడ ఫస్ట్ రిపోర్ట్ అయ్యేదే మనకు అది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, మనం జాబ్లోకి అడుగుపెట్టినట్టు. సో అలా దానికోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లైక్ క్లస్టర్ హెడ్ సార్తో అండ్ ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉంటారు కదా
హై డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వాళ్ళతో అంతా మాకు ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. హెచ్ఆర్ హెడ్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, బ్యాంక్ క్లస్టర్ హెడ్ వాళ్ళతో. సో ఈ సార్ అండ్ మేడం వీళ్ళు చాలామంది చెప్పారనమాట. సో ఆ వీడియో తీయకూడదు అంటే మేము ప్రాపర్గా వినాలంటే డెఫినెట్లీ మేము వీడియో తీయకూడదు. సో అందుకని చెప్పి నేను బ్రేక్ మధ్యలో అలా తీసాను అనమాట. ప్రాపర్గా అయితే నేను తీయలేదు వాళ్ళు చెప్పినవి అవన్నీ, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది లొకేషన్ బట్టి. సో అందుకని నేను తీయలేదన్నమాట. సో ఇక్కడ కనకదుర్గమ్మ బ్రిడ్జ్ అది ఉంది కదా, కృష్ణ బ్యారేజ్. సో ఇది నాకు మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా చాలా ఇష్టం అనమాట. త్రిశూలం కనిపిస్తా ఎంత బాగుంటుందంటే, సో నాకు చాలా ఇష్టము. ఎందుకో నేను విజయవాడ ఆ దారిలో హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు అలానే చూసా. ఇప్పుడు విజయవాడలో అడుగుపెట్టిన యాక్చువల్గా అనుకున్నాను నేను 16 days ఒక పూజ పెట్టుకున్నాను అనమాట. అది అయ్యాక నేను వెళ్ళాలి ఎలా అన్నా కనకదుర్గమ్మ గుడిలో వెళ్ళి ఆ కృష్ణానదిలో అవి కలపాలి దేవుడికి సంబంధించింది అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పూజ బ్రేక్ అయిపోయింది. ఇంకా ఇక్కడికి వద్దాం అనుకుంటే ఆ రోజు నాకు పీరియడ్స్ అనమాట. సో నేను ఇంకా అసలు ఎందుకులే కొట్టకలాడుతుంది అనమాట మనసు నాకు. వెళ్ళాలి అంత దూరం నుంచి అమ్మవారిని ఆ గుడిని చూస్తున్నా, బట్ వెళ్ళలేకపోతున్నా అని చెప్పి చాలా 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 ఫీల్ అయిపోయాను. బట్ ఏం చేస్తాం, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఏ దేవుడి దగ్గరికైనా వాళ్ళు మనల్ని పిలిపించుకోవాలనుకుంటే మాత్రమే మనం వెళ్తాము. సో ఒక మొక్కు ఉంది, ఆ మొక్కు మేమిద్దరం కలిసి అనుకున్నాం. బట్ నేను ఒంటరిగా వెళ్ళాలనుకున్నాను కాబట్టే మేబీ దేవుడు నన్ను రానివ్వలేదేమో అక్కడికి చూడడానికి. బట్ హోప్ నెక్స్ట్ టైం అంటే అదే ఫస్ట్ టైం నేను విజయవాడకి వెళ్ళడం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా రాసి పెట్టుంటే మేబీ వెళ్తాను అనమాట. సో ఇక్కడైతే మా తరుణ్ బ్రోది తెనాలన్నమాట. సో ఇంకా ఆ తరుణ్ బ్రో కూడా వచ్చేసాడు. సో ఇంకా మా తేజ అందరికీ తెలుసు కదా, అక్క అంటుంటాడు మా తేజ. సో తేజ అయితే కొంచెం లేట్ అయింది. సో ఇంకా నేను రైల్వే స్టేషన్కి రాగానే తరుణ్ వచ్చి ఇంకా పిక్ చేసుకున్నాడు అనమాట. ఇంకా ఆకలేస్తుందని చెప్పి సరే ఇక్కడ పీవీపీ మాల్కి వెళ్దాము, అక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టు మేమైతే తినేసాము. అందరికి మొత్తానికి విజయవాడ తేజ వస్తారు కాబట్టి సో ఇంకా బ్యాక్ వెళ్ళడానికి చాలా టైం ఉంది. సో అందుకని మాల్ దాకా వచ్చినాము. జస్ట్ కొంచెం టైం పాస్ చేసి ఏదో ఒకటి తినేసి వెళ్దాము. ఇక్కడైతే బర్గర్ కింగ్కి వచ్చేసాము. సో ఇంకా ఏదో సమ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి ఫ్రైస్ అండ్ ఇంకేదో డైట్ కోక్ ఏదో ఆర్డర్ ఇచ్చాడనమాట తరుణ్. నేను వాష్రూమ్ నుంచి వచ్చే లోపల ఈ లోపల మా తేజగాడు కూడా వచ్చేసాడనమాట. మేమందరం కలిసామంటే నిజంగా కోతులమే అనమాట. ఇంకా గోలగా ఉంటుంది. బట్ ఇక్కడ మిస్సింగ్ ఎవరంటే పవన్ బ్రోని ఇంకా చాలా మిస్ అవుతున్నాం. పవన్ బ్రో కూడా వచ్చి ఉంటే బాగుండేది. బై ది వే ఈ ఇండక్షన్లో మాకు మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దానికి ముందు పలావ్ రైస్, మష్రూము, రోటీ, నాన్ ఇవన్నీ పెట్టారనమాట. దాని తర్వాత మునక్కాయ కర్రీ, పప్పు, ఫ్రైస్, సాంబార్, రసం అన్నీ పెట్టారు. బట్ ఆ ఫస్ట్ది నేను తీయడం మర్చిపోయాను అనమాట. చూసారా, నేను ఇక్కడ వాడిని ఇరిటేట్ చేయడానికే ఉంటాను అంటున్నా. తమ్ముడు కదా, వాడిని గెలకాలి, వాడు తిట్టించుకోవాలన్నమాట. అదే మాకు. సో మేము వచ్చే లోపల యాక్చువల్లీ 6కి రిటర్న్ ట్రైన్ కూడా సేమ్ ఏదైతే వచ్చామో అదే రిటర్న్ ట్రైన్ ఉన్నిందనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది పోస్ట్పోన్ అయిందనమాట. బికాజ్ సార్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ మీటింగ్స్ ఉంటే వాళ్ళు ఇంకా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో అది మాకు 6కి ట్రైన్ అయితే 7 దాకా ఇండక్షన్లోనే ఉన్నాము. సో ఇంకేం చేయలేక ఇంకా రిటర్న్ వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్లో వెళ్ళిపోదామని. బికాజ్ మేము నార్మల్గా ఎంత లేట్ అయినా పర్లేదు అని అనుకోవచ్చు. బట్ మేము పక్క రోజే మాకు మళ్ళీ పోస్టింగ్స్ ఉన్నాయి. ఎవరి లొకేషన్కి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా మేము బ్రాంచ్లోకి అడుగు పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పి మేము హర్రీ బరీగా ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం అన్నట్టు
వెళ్ళిపోయామన్నమాట. సో బయటికి రాగానే హెవీ రైన్. ఈవెన్ ఆ ఒక ట్రైన్ ఏదో 7:10కో ఎంతకో ఉన్నిందనమాట. సో ఆ ట్రైన్లో ఎక్కేద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. తిరుపతి ఎక్స్ప్రెస్ అనుకుంటా ఆ ట్రైన్. సో ఆ ట్రైన్ కోసం మేము ఇంకా ఫాస్ట్గా ఒక ఆటో బుక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. ఈవెన్ తేజ అక్క అంటే తేజ బైక్లోనే వచ్చాడనమాట. తేజ తరుణ్ బైక్లోనే వచ్చారు. సో వాళ్ళు అట్లానే వెళ్ళిపోయారు. మేము లాంగ్ కాబట్టి మేము ట్రైన్లో వచ్చాము. సో వాళ్ళు చెప్పారు, మేము పార్కింగ్లో పెట్టున్నాము, బైక్ రిటర్న్ తీసుకొస్తామంటే మేము కనీసం వాడికి చెప్పకుండా వచ్చేసాను అనమాట నేను. సో అంత హరిబరిగా వచ్చేసాము. ఈవెన్ ఒక ఫుడ్ ఏదో ఒకటి ప్యాక్ చేసుకుందాము, ఏదో ఒకటి టిఫిన్స్ లేదంటే ఏదో ఒక ఫుడ్ మనం పార్సల్ అన్నా తీసుకెళ్దాం, ట్రైన్లో అన్నా తిందామని అనుకున్నాము. బట్ అది కూడా జరగలేదన్నమాట. ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందో అని హరిబరిగా వెళ్ళిపోయాము. సో ఇది నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది. మేబీ ఆ లోపల ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. బట్ టైం లేక ఇంకేం చేయలేక ఊరికే బయట అలా వీడియో తీసాను అనమాట. చూడ్డానికి మాకు అది జరిగింది వచ్చేసి విజయవాడ సర్కిల్ ఆఫీస్ అనమాట. సో అది బెంజ్ సర్కిల్లో ఉంటుంది. మంత్ తర్వాత ఎట్లా చూడు, అలసిపోయి జుట్టు మొహాలు వేసుకొని. బట్ ఫైనలీ ఒక ట్రైన్ అయితే ట్రైన్ అయితే దొరికింది. జనరల్ టికెట్ తీసేసుకొని ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఆ రోజు ఆ ట్రైనే కాదు, ప్రతి ఒక్క ట్రైన్, తర్వాత కేరళ ఎక్స్ప్రెస్ వచ్చింది, జీటీ వచ్చింది, ఇంకా చాలా ట్రైన్స్ వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కటి ఫుల్ వెయిటింగ్ అనమాట. 3-4 అవర్స్ డిలే ఉన్నింది. ఈ ట్రైన్ కూడా 7:10కి అని చెప్పి 8:30కి స్టార్ట్ అయిందనమాట. ఇంకా చూసారు కదా, ఒక గంట అయితే నిలబడుకొని వచ్చాం మేము తెనాలి దాకా, తెనాలి పైన దాకా ఎట్లానే నిలబడుకొని వచ్చామన్నమాట. తర్వాత ఇంకా ఆకలి వేసేసింది. 11 అలా అయిపోయిందండి. అసలు పిచ్చి ఆకలి వేసే లోపల మా ఫ్రెండ్ వెళ్ళి స్టేషన్లో తీసుకొచ్చాడనమాట. అదే మొక్కలు చూడు ఎట్టయిపోయావు, వచ్చేటప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడు ఎట్టయిపోయావు. మొత్తానికి ఇలా ఎంజాయ్ అయిపోతున్నా వ్లాగ్. ఏం చేయలేం ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.